బిగ్ బాస్ 8 విజేత నిఖిల్ అంటే మాత్రం తెలియని వారుండరు. గోరింటాకు సీరియల్తో తెలుగువారి మనసు దోచేశారు. ఈ సీరియల్లోనే హీరోయిన్ కావ్యశ్రీ నటించారు. ఇద్దరు కలిసి తర్వాత సోషల్ మీడియాలో వీడియోస్ పెడుతూ అందరికీ దగ్గరయ్యారు. బిగ్ బాస్తో అందరిళ్లలో ఒక మనిషిగా కలిసిపోయారు నిఖిల్. నటి కావ్యశ్రీతో ఫ్రెండ్షిప్ చేసి ప్రేమగా మారి కొద్ది కాలం కలిసే ఉన్నారు వీరిద్దరు. కానీ అనుకోని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. బిగ్ బాస్ నుంచి వెళ్లిన తర్వాత నిఖిల్ కావ్య గురించి ఎక్కడా మాట్లాడలేదు. నిఖిల్ కావ్య కలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఇంతవరకు ఇద్దరు కలిసి ఎక్కడా కనిపించలేదు. ఇద్దరు కలిసి ఎలాంటి ప్రాజెక్ట్ చేయట్లేదు. అయితే తాజాగా మా టీవీ చిన్ని సీరియల్లో ఏసీపీ విజయ్ పాత్రలో నిఖిల్ కనిపించారు. ఆ సీరియల్ మెయిన్ క్యారెక్టర్లో కావ్యశ్రీ నటిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద చూడడంతో ఫ్యాన్స్ ఆనందించారు. అయితే ఎక్కువ కాలం నిఖిల్ సీరియల్లో కొనసాగలేదు. ఇన్ని రోజుల తర్వాత నిఖిల్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. తాజాగా నిఖిల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అవేంటి అంటే ఇక నిఖిల్ కావ్య ఇద్దరు కలిసి చిన్ని సీరియల్లో తాజాగా కనిపించారు. విజయ్ పాత్రలో సీరియస్ యాంగ్రీ మ్యాన్ గా నటించారు. కావేరి పాత్రలో కావ్య నటిస్తోంది. అందులో కావేరిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ గా వస్తాడు. కానీ అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా హీరో కావేరిని కాపాడతాడు. తర్వాత విజయ్ క్యారెక్టర్స్ మళ్లీ తిరిగి వస్తా అంటూ ముగిస్తారు. అసలు ఇంత అర్ధాంతరంగా నిఖిల్ పాత్ర ముగించడానికి కారణం వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ లేకపోవడమే అని, ఇద్దరికి ఇంకా గొడవలు జరుగుతుండటంతో కావ్యకి ఇష్టం లేదట. కాబట్టి సీరియల్ నుంచి నిఖిల్ ని తొలగించారని అనుకున్నారు. ఇది నిజమా కాదా అని అందరూ అనుకునే టైంలో ఇప్పుడు నిఖిల్ అహంకార యుద్ధంతో ఓడిన వాడే గెలుస్తాడు అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ఇదంతా కావ్య మీదే అని అందరూ అనుకుంటున్నారు. ఈ పోస్ట్ పై కావ్య అయితే స్పందించలేదు. ఇక బిగ్ బాస్ లో నిఖిల్ కావ్య మీద ప్రేమను బయటపెట్టాడు. నేను తన కోసమే బతుకుతున్నాను. నువ్వు కొట్టినా తిట్టినా పడతాను. నీ ముందు ఈ సీజన్ అయిపోగానే ప్రత్యక్షమవుతాను. నాకు నువ్వు కావాలి. నువ్వే నా భార్యవి అని ఎమోషనల్ గా చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు కలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ కావ్య ఆ టైంలో స్పందించలేదు. తర్వాత నిఖిల్ చేసే పోస్టులకి కామెంట్స్ పెడుతూ తనను నమ్మాను అని చాలాసార్లు బహిర్గతంగానే చెప్పింది. ఇప్పుడు నిఖిల్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. నోటిలో సిగరెట్ పెట్టుకుని చేతిలో కత్తితో నిఖిల్ యాంగ్రీ హ్యాండ్సమ్ గా ఉన్న ఫోటో ఇన్స్టాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో కూడా వైరల్ అవుతోంది.